హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సర్వపిండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది చాలా బాగుంది, క్రిస్పీగా ఉంటుంది, స్నాక్స్ కింద మంచిగా చేసుకోవచ్చు. దీన్ని ఏ విధంగా చేసుకుందామో ఇప్పుడు చూద్దాము. ఒక గిన్నె తీసుకొని దానిలో పిండి, మనకు అవసరమైనంత వరిపిండి, బియ్యం పిండి తీసుకొని దానిలో ఉప్పు, కారము, జీలకర్ర, నువ్వులు, కొంచెం ఓమ, ఎల్లిపాయ చెక్క ముక్క దంచుకోవాలి. మరీ మెత్తగా కావద్దు. ఇట్లా ఒక్క ముక్క దంచుకొని గ్రైండర్ చేసేసుకొని పిండిలో వేసుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. కొత్తిమీర, కొంచెం అంతా శనగపప్పు నేను వేడి నీళ్ళలో నానబెట్టిన ఆ శనగపప్పు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పొడి పిండినే మొత్తము ఉప్పు కారం అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా నీళ్ళు పోసిన తర్వాత కలిపితే ఒక్కొక్క కాడ కలుస్తుంది, ఉప్పు కారం కలవది. అందుకే ముందే పొడి పిండినే కలుపుకొని తర్వాత నీళ్ళతోటి కొంచెం కొంచెంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇది ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుంది. పిండి ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక వెడల్పాటి గిన్నె లోపల మనము దీన్ని పెట్టుకోవాలి. ఈ విధంగా కలుపుకొని, ఇది సర్వపిండి గిన్నె అంటారు మా సైడు. ఈ సర్వపిండి గిన్నె ఇట్లా వెడల్పుగా ఉంటుంది, లోతు తక్కువ ఉండి వెడల్పుగా ఉంటుంది. ముందుగా అలా సర్వపిండి పెడితే ఎవరైనా కానీ ఫస్ట్ ఆయిల్ కంపల్సరీ వేయాలి. ఫస్ట్ ఆయిల్ వేసిన తర్వాత ఇలా చుట్టూరంగా దాన్ని స్ప్రెడ్ చేసిన తర్వాత పిండి తీసుకొని ఎంత అయితే వెడల్పు ఉందో అంత వెడల్పు మనము ఈ పిండిని మందంగా కాకుండా అలానే పలసగా కాకుండా ఓ మాదిరిగా ఒత్తుకోవాలి. అలా ఒత్తుకొని మధ్య మధ్యలో ఇట్లా హోల్ చేసుకొని దాని నిండా ఆయిల్ పోసుకోవాలి. ఈ హోల్స్ నిండా ఆయిల్ పోసుకోవాలి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఇలా ఆయిల్ మొత్తం పోసేసుకొని చుట్టూ స్ప్రెడ్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టేసుకోవాలి. మూత కూడా కంపల్సరీ పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత సర్వపిండి గిన్నె లేని వాళ్ళు అవసరం లేదు, బాధపడాల్సిన పని లేదు. పేనం మీద కూడా పెట్టుకోవచ్చు. పేనాన్ని కూడా నేను ఆయిల్ రాసి మొత్తము ఎంత అయితే పెట్టుకుంటామో అంత ఆయిల్ రాసి దీన్ని కూడా ఇలా ఆ పిండిని అంతా చుట్టూరంగా మన చపాతీ రొట్టెలాగా చేస్తున్నా. కొంతమంది కారపప్పాలని కూడా అంటారు. ఇలా చేతి దాని మీద చేయరాకపోతే ఎక్కువ అయితే కూడా కవర్ మీద ఇలా వేసుకొని ఇలా వేసుకోవచ్చు, ఈజీగా వస్తుంది. దీన్ని కూడా ఆయిల్ చుట్టూరంగా వేసేసుకొని దీన్ని కూడా మూత పెట్టేసుకోవాలి. వెంటనే వేసుకోవాలంటే అది కాలుతుంది కాబట్టి అట్లా పేపర్ కవర్ మీద వేసేసి చేసుకోవాలి. 2 గిన్నెల మీద, 2 పొయ్యిల మీద 2 గిన్నెలు పెట్టాను నేనైతే. చూడండి ఇలా కాలుతుంది. చుట్టూ తిప్పుకుంటూ కాల్చుకోవాలి. గిన్నెను తిప్పుకుంటూ కాల్చుకోవాలి స్టవ్ మీద. ఇది కూడా కాలుతుంది. రెండు ఒక దిక్కు 2 వైపులా అవుతున్నాయి. ఇది తొందరగా అవుతుంది, 2 వేసుకుంటే ఈజీగా అవుతుంది. ఇలా కాలుతుంది. ఎక్కువ పెట్టద్దు, మీడియం సైజులో మొత్తాలనే పెట్టి ఇలా కాల్చుకోవాలి. చాలా బాగుంటుంది, సూపర్ టేస్టీగా ఉంటుంది. అసలు వదిలిపెట్టరు. ఒకసారి తిన్నారంటే అసలు వదిలిపెట్టరు. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చేసుకోండి. అలా ఆయిల్లోనే మీడియం సైజు చిన్నగానే పెట్టుకొని ఇలా ఉడుకుతుంది. మెల్లమెల్లగా ఉడుకుతూనే టేస్టీగా ఉంటుంది. ఆయిల్లో ఇది ఉడుకుతుంది. టేస్టీ సర్వపిండి రెడీ.